Garuda Express, an international courier service. ఉల్లి ధరలు మళ్లీ పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్లో భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిని అక్కడి నుంచి ఎగుమతులు తగ్గడంతో ఉల్లికి ప్రధాన కేంద్రమైన మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఉల్లి సరఫరా కూడా తగ్గింది. దీంతో అక్కడి మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ఉల్లి 1000 రూపాయల నుంచి 1500 వరకు ఉండగా ఇప్పుడు ఏకంగా 2700కు చేరింది. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఉల్లిలో 90% మహారాష్ట్ర నుంచే వస్తుంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగే వీలుంది. రాష్ట్ర రిటైల్ మార్కెట్లో కొంతకాలంగా కిలో ఉల్లి 15 రూపాయల వరకు విక్రయిస్తుండగా మొదటి రకం ఉల్లి 20 రూపాయల వరకు పలికింది. అటు నాసిక్ మార్కెట్లో ఉల్లి ధర పెరగడంతో దాని ప్రభావం ఎక్కడా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఈసారి ఉల్లి కొరత ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోనూ ఈ ఏడాది పూర్వ మహబూబ్ నగర్లోని కొల్లాపూర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఉల్లి పంట వేసినా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఉల్లి ధరల్లో తీవ్రమైన మార్పులు వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు దేశ రాజధానితో పాటు చాలా చోట్ల ఉల్లి ధరలు ఇప్పటికే పెరిగాయి. ఢిల్లీలో కిలో ఉల్లి 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని లసల్ గావ్ టోకు మార్కెట్లో ఉల్లి ధర దాదాపు రెట్టింపైంది. ఇప్పుడు అక్కడ కిలో ఉల్లి 25 రూపాయలు పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్లీ భగ్గుమనే పరిస్థితి నెలకొంది.